అయ్యా నమస్తే అడ్డము ప్రోగ్రామ్ మహేష్ గారు అన్నీ నాకు వస్తాయి ఇబ్బందిలే లేకపోతే తిరగండి నమస్తే దొరికినాడు నా ఊరు దొరికినాడు సైకిల్ కొట్టుకోవాలన్నా ఏ డిపార్ట్మెంట్ అయినా కోటి వేయాలా సైకిల్ కొట్టు కోటి వేయాలా మీరు కూడా తల్లి సైకిల్ కొట్టు కొట్టు పెట్టాలా మీరు కూడా సైకిల్ కొట్టు కొట్టు సైకిల్ గుర్తు కోట పెట్టనా మీరు కూడా సైకిల్ గుర్తు కోట పెట్ట సైకిల్ గుర్తు కోట వెళ్తాడు మీరు కూడా బాబు ఏంటి బాగుంటుంది సాయి ఇప్పుడు కొట్టు నన్ను నిలబడినా పెరుగుతాలే সবলো না না ইনকোসে লাও আমরা ওদের কে লিখো ওদের সব ওটা দিয়ে না মা বন্ধু শুনে করেন সাইকেল করতে কোটে সাইকেল করতে কোটে আলা মামা মামা సైకిల్ కొట్టు కొట్టు వేయనా తమ్ముడు సైకిల్ కొట్టు వేయనా మస్కోని సైకిల్ కొట్టు వేయండి దేని రా సౌకర్య రాజవారు సైకిల్ కొట్టు వేయండి మస్కోకుండా ఏమ్మా మీరు సైకిల్ కొట్టుకో మన వాళ్ళు రాలే ఇనికి వాళ్ళ అందరూ ఉన్నది రాజా సైకిల్ గుడి కొట్టుకోండి సైకిల్ కొట్టుకోండి అందరినీ చెప్పు సైకిల్ పోవని
సైకిల్ గుర్తు కొట్టేయాలమ్మా. ఏం తల్లి సైకిల్ గుర్తు కొట్టేయాలి తల్లి. తమ్ముడు అందరూ ఏమో మీరు కూడా అమ్మా సైకిల్ గుర్తు కొట్టేయాలి. మా లోపల ఉన్న ఆడవాళ్ళందరూ తల్లి అందరికీ సైకిల్ గుర్తు కొట్టేయాలి. ఏమయ్యా నీ గడపచ్చాయనా అందరూ సైకిల్ కొట్టేయాలి తల్లి. మీరు కూడా అమ్మా నిమిషం ఉండాలన్నా ప్రశాంతంగా సైకిల్ గుర్తు కొట్టేయాలి తమ్ముడు. ఏమా సైకిల్ గుర్తు కొట్టాలి. సైకిల్ గుర్తు తల్లి తమ్ముడు. కంటిన్యూ ఉండదు. ఓకే ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఉండబడిన నియంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు ఓడించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గమైన పాలనకు అంతం పలకాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉండబడిన ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే వేల కోట్ల రూపాయల్లో సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి లక్షల కోట్ల రూపాయల్లో సంపాదించుకున్నారు. ఎంపీలు, మంత్రులు విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. ప్రజల డబ్బును సంపాదించుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బునే వీళ్ళందరూ సంపాదించేది. ప్రభుత్వానికి వచ్చే డబ్బంతా మనం ఇప్పుడు బట్టలు కొంటేనో, సబ్బు కొంటేనో, ప్రతి ఒక్కటి కూడా ఇనుము కొంటేనో, స్టీల్ కొంటేనో అన్నిటి ద్వారా కొనే డబ్బులే ప్రభుత్వానికి వస్తున్నాయి. ఆ ట్యాక్సుల రూపంగా వచ్చే డబ్బులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ డబ్బు ఎవరు దోపిడీ చేసినా కూడా ప్రజలది డబ్బు. మా డబ్బును దోపిడీ చేసే అధికారం ఎవరికీ లేదు. అటువంటి మా డబ్బును దోపిడీ చేసే ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మనం దించాలా అనేది ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు. రాబోయే ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రొద్దుటూరులో జరిగే భూదందాలు, అక్రమాలు జరుగుతున్నాయి విపరీతంగా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భూములు అమ్ముకోవాలంటే కప్పం కట్టాల్సిన అవసరం ఉంది. మట్కా, క్రికెట్ బెట్టింగ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఆస్తులు మన పేరుతో ఉన్నాయా లేదా అనేంత సంశయం కలుగుతుండే పరిస్థితులు మన ప్రొద్దుటూరులో జరుగుతున్నాయి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది ప్రొద్దుటూరులో ఏర్పడడం జరుగుతుంది. ఆ ప్రొద్దుటూరులో ఏర్పడే ప్రభుత్వము, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ ఆ ఎమ్మెల్యే గారు అందరికీ రక్షణ కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి వ్యాపారాలకు కానీ అన్ని రకాల వాళ్ళ పనులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే పరిస్థితి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కల్పిస్తుందని సంపూర్ణంగా ప్రజలందరికీ, వ్యాపారస్తులకు కానీ సంపూర్ణంగా మేము హామీ ఇస్తున్నాం.